డైలీ టేస్ట్ ది డైలీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా కేసీఆర్ తెచ్చిన ఆర్డినెన్స్ అడ్డంకిగా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ఆర్డినెన్స్ తొలగించడం బీజేపీ చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్ కి పేరు రాకుండా బీఆర్ఎస్ బీజేపీలు కుట్రలు చేస్తున్నాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. కొడితే గోల్కొండ కోటనే కొట్టాలన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మాట భవిష్యత్తు తరాలకు బాట అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆయన. సర్దార్ సర్వాయి పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి. వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అడ్డంకిగా మారిందన్నారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖరరావు గారు 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను తీసుకొచ్చింది. వారు చేసిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో 50% మించి ఎవ్వరికి రిజర్వేషన్లు ఇవ్వకుండా పక్కడబందిగా 50% మించకుండా 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు. ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది. బీఆర్ఎస్ బీజేపీకి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ఇష్టం లేదన్నారు సీఎం. రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి. మరి బీజేపీ బీఆర్ఎస్ అక్కడికి రాలేదు, మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించవచ్చన్నారు ముఖ్యమంత్రి. చంద్రశేఖరరావు గారు తెచ్చిన 50% పరిమితిలోనే రిజర్వేషన్లు ఉండాలని తెచ్చిన ఆర్డినెన్స్ తొలగాలి అని అంటే కిషన్ రెడ్డి మోడీ గారు రాష్ట్రపతి గారికి చెప్పాలి. ముస్లింల పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖరరావు గారు తెచ్చిన 50% పరిమితిలోనే రిజర్వేషన్లు ఉండాలని తెచ్చిన ఆర్డినెన్స్ తొలగాలి అని అంటే కిషన్ రెడ్డి మోడీ గారు రాష్ట్రపతి గారికి చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల బిల్లును 5 నెలలుగా కేంద్రం పెండింగ్ లో పెట్టిందన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ కుట్రలపై ప్రజలు నిలదీయాలన్నారు ముఖ్యమంత్రి.